తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం కాంగ్రెస్ హైకమాండ్ కీలక ప్రణాళిక చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రంగంలోకి ఏఐసిసి పెద్దలు అదేవిధంగా టీపీసీసీ పెద్దల్ని ప్రతి నియోజకవర్గానికి పంపాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గానికి ఈ ఎస్ఐఆర్ పైన అవగాహన కలిగించే విధంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు నియమించి వాళ్ళకి శిక్షణ తరగతులు ఇప్పించే విధంగా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి ఇక్కడ నేతలు సహకారం తీసుకుంటూ వీటిపైన ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. వివిధ రాష్ట్రాలలో ఓట్లు తొలగింపు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో అక్కడ అధికారంలోకి బీజేపీ రావడానికి ఎస్ఐఆర్ని ఉపయోగించుకొని చాలామంది ఓట్లు తొలగిస్తూ ఉంది. దాని తర్వాత అక్కడ అధికారం చేపడతా ఉందనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టడానికి తెలంగాణలో కూడా ఆ విషయాలు రిపీట్ కాకుండా మరి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి కాంగ్రెస్ నేతలు వెళ్లాల్సిందే, ఏఐసిసి పెద్దలు కూడా మరి తెలంగాణలో మరి ప్రతి నియోజకవర్గానికి వెళ్లాల్సిందే అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇంకా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలుగా వారిగా మరి తిరగాల్సిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి కార్యక్రమాలు అయితే ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా సిద్ధం చేసినట్టు కూడా కనబడతా ఉంది. ప్రతినిత్యం ప్రజల కోసమే పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి అనుకుంటా ఇటు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మంత్రులకు కూడా కీలక అంశాలపైన అవగాహన కలిగిస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వారంలో ఒక రోజు పార్టీ కోసం కేటాయించాలి అన్నట్టుగా ఇటు ఏదైతే అధిష్టానం కూడా చెప్తా ఉంది. ప్రతి మంత్రి కూడా పార్టీ కోసం ఒక రోజు కేటాయించి పార్టీ కార్యక్రమాలలో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాల్సింది అన్నట్టుగా అధిష్టానం అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వారం రోజులలో మరి ఒక్కరోజు ఇటు కేటాయించి మిగతా రోజులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ మంత్రికి సంబంధించిన వాళ్ళ శాఖకు సంబంధించిన అభివృద్ధి కోసం కృషి చేయాలి, ఒక్కరోజు మాత్రమైతే పార్టీ కోసం పనిచేయాల్సిందే అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు మంత్రులు కూడా పార్టీ కోసం అనేక క్రియాశీలక కార్యక్రమాలు చేస్తూ బలోపేతం చేయడానికి ఇటు ప్రతి నియోజకవర్గాల్లో తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నియోజకవర్గాల వారిగా ఇటు మంత్రులను కూడా ఉమ్మడి జిల్లాల వారిగా మరి ఇన్ఛార్జీలను నియమిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎస్ఐఆర్ పైన మరి అవగాహన కలిగించే విధంగా, ప్రజలకి అవగాహన కలిగించే విధంగా, కార్యకర్తలకి అవగాహన కలిగించే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ అయితే కొన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. డైరెక్ట్ రంగంలోకి ఏఐసిసి పెద్దలనే మరి తెలంగాణలో పర్యటన చేయాల్సిందే అన్నట్టుగా ఆదేశాలు అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఏఐసిసి పెద్దలు కూడా మరి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా మరి ఏవైతే వాళ్ళ నియమించిన ప్రకారము వాళ్ళకి ఏదైతే ప్రణాళిక ఇచ్చారో ఆ ప్రణాళిక ప్రకారము మరి ఇక్కడ తెలంగాణలో కూడా తిరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఎస్ఐఆర్ పైనే ఉక్కుపాదం కాంగ్రెస్ పార్టీ అయితే వినిపిస్తూ ఉంది. ఇది ఏదైతే ప్రభుత్వానికి ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి మరోసారి కూడా అధికారం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ అనేది కూడా సురక్షితంగా ఉండాలి. ఈ నేపథ్యంలో కొన్ని చర్యలు తప్పవు అన్నట్టుగా హైకమాండ్ అయితే చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి కాంగ్రెస్ నేతలంతా కూడా జిల్లాల బాట పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది.